ఈరోజు టాపిక్ డెసిమల్ డివిజన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 125 డివైడెడ్ బై 62.5 డినామినేటర్లో డెసిమల్ పాయింట్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డెసిమల్ డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్ ఉందా, డినామినేటర్లో డెసిమల్ పాయింట్ ఉందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం చూస్తే డినామినేటర్లో మనకు డెసిమల్ పాయింట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది. ఈ డెసిమల్ పాయింట్ ఉండాలి మీరు రైట్ సైడ్కి అబ్జర్వ్ చేయాలి. రైట్ సైడ్ అంటే ఇటు సైడ్, రైట్ సైడ్కి అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటే నెంబర్ ఉంది. ఓకేనా, ఒకటే నెంబర్ ఉందంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 10 తోటి మల్టిప్లై చేయాలి. 125 ఇంటూ 10 62.5 ఇంటూ 10. సో ఇది ఎంత వస్తుందంటే 1250 వస్తుంది. ఇది ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది మూవ్ అవుతుంది, 1 నెంబర్కి మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 10 ఉంటే 1 నెంబర్కి మూవ్ అవుతుంది, 2 ఉంటే 2 నెంబర్స్కి మూవ్ అవుతుంది. పాయింట్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేసరికి ఇక్కడ 625 అవుతుంది. 625 1 625 2. సో మనకు ఆన్సర్ అనేది 2 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ చూస్తే 13.2 డివైడెడ్ బై 1.2. సో ఇక్కడ మనకు పైన పాయింట్ ఉంది, డెసిమల్ పాయింట్ కింద ఉంది డెసిమల్ పాయింట్. సేమ్ ఫస్ట్ మనం డినామినేటర్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో ప్రతిసారి డెసిమల్ డివిజన్స్ చేసేటప్పుడు డినామినేటర్ని చూడాలి, డినామినేటర్లో పాయింట్ ఎక్కడుంది అని. సో ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే 1 నెంబర్ ఉంది. అంటే 13.2 ఇంటూ 10 1.2 ఇంటూ 10. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది 1 నెంబర్కి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేసరికి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ అనేది ఉండదు, 132 ఈ 0. ఓకేనా, నెక్స్ట్ ఈ పాయింట్ అనేది ఇటు మూవ్ అయ్యేసరికి ఏముండదు. సో 12 అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇది 12 1 12 11 ఆన్సర్ అనేది 11 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 45 డివైడెడ్ బై 0.009. చూస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంటుంది, రైట్ సైడ్ చూస్తే 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే మనం 100 తోటి చేయాలి. 45 ఇంటూ 100 బై 0.09 ఇంటూ 100. సో ఇక్కడ ఎంత వస్తుంది, 4500 వస్తుంది. ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్ అనేది 2 నెంబర్స్కి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేసరికి సో మన ఆన్సర్ అనేది 9 వస్తుంది. సో పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో అక్కడ ఏముండదు కాబట్టి డైరెక్ట్ 9 అవుతుంది ఆన్సర్. మీరు క్యాల్సిలో కొట్టండి, క్యాల్సిలో కొడితే సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 9 1 9 5 45 00. మన ఆన్సర్ అనేది 528.56 2856 డివైడెడ్ బై 14.28. దీనికి ఆన్సర్ ఏమొచ్చింది అనేది కామెంట్ చేయండి.